ఏందిరా ఈ ఎండల బండి మీద అంత దూరం పోతావా? దావకండ్ల బెడ్ బుక్ చేసుకోయిగా. ఓ కాక గంత రిస్క్ ఎందుకే? పట్నం అవతల బస్ దిగి చక్కగా మెట్రో ఎక్కు, స్టేషన్కి నేను వస్తా గానీ. గీ ట్రాఫిక్లో ఎవరు నడుపుతారా నాయన? పార్కింగ్లో పెట్టి మెట్రో ఎక్కి కూసుంటా. గీ ఆనల ఇంటికి పోయినట్టే గాని మెట్రో ఎక్కిందే నయం, నిమ్మలంగా వెళ్ళిపోవచ్చు అనేది అందరికి తెలిసిన ముచ్చట. అయితే నిన్నీయాల మీరు మెట్రో ఎక్కినరో లేదో మస్తు పల్సగా పడుతున్నది. మొన్నటిదాకా దినం 5 లక్షల మంది తిరిగితే ఇప్పుడు 50,000 తగ్గిరట మళ్ళా. అవునా, ఎండలు మంచిగా చంపబట్టి మంచిగా మెట్రో ఎక్కితే చల్లగా ఏసీలో కూకొని పోవచ్చు, మళ్ళా ట్రాఫిక్ జామ్ కూడా ఉండదు అంటున్నారులే. వాజివే ఇదే ముచ్చట పబ్లిక్ ని అడిగితే ట్రావెలింగ్ మీద 6 రూపీస్ డిస్కౌంట్ ఉండదు, ఇప్పుడు అట్లా లేదు. మొత్తం 40 రూపీస్ డిస్కౌంట్ పెడితే బెటర్ అనిపిస్తుంది, ఇంకా క్రౌడ్ ఎక్కువ వస్తారు. ఇప్పుడు అమీర్పేటలో దిగాలి, మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ట్రైన్ క్యాచ్ చేయాలి, మళ్ళీ దిగాలి, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలంటే మళ్ళీ ఆటోను ఏదో పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఆఫర్లు రెత్తేసి డిస్కౌంట్లు తీసేసే వరకు ఎక్కటోళ్ళు డీలా పడ్డారు. పోనీ అంత పైకం పెట్టినా లోపల గిట్లుంటదట కథ. ఏసీ కూడా మధ్యలో ఆపేస్తున్నారు ఒక్కొక్కసారి. రష్ ఉన్నందుకు కొంచెం అదైతుంది, నిలబడి వెళ్ళాలి, కూర్చునే ఛాయిసే లేదు. ఏసీ కూడా మంచిగా వేయట్లేదు, మెయింటెనెన్స్ తగ్గిపోయింది. 3 కోచ్లు అనే వరకల్లా ఒకరి మీద ఒకరు పడుతున్నారు, నిండిపోతున్నారు. ఎండలకు మంచిగా ఏసీ ఉంటదని ఎక్కితే అదేమో చక్కగా పనిచేస్తలేదట. బోగిలు పెంచాలని ఎన్నో మాటలు కోరినా నడిపెట్టోళ్ళు నజరేస్తలేరు. గిట్లా ఇరగబడి ఏం పోతామని కొందరు వస్తలేరు అన్నట్టు. మెట్రో కూడా సేమ్ యాజ్ బస్ అయిపోయింది, అది కూడా రష్ ఉంటుంది. సో ఇది ఫ్రీ కాబట్టి దీంట్లోనే వెళ్తున్నాను. వాజివే ఇంత ఖర్చు పెట్టి ఇంట్లో పోయే బదులు జరంత కష్టమైన ఆర్టీసీ బస్ ఎక్కింది నయము, పుకట్లో పోవచ్చు అనుకుంటున్నారట. మళ్ళా మెట్రో కొన్ని రూట్లలోనే ఉంటే బస్సులు అన్ని రూట్ల తిరుగుతాయా? పట్నం పబ్లిక్ ఏమంటున్నారో చెప్పినాం. ఇగనన్నా నజరేసి సౌలతులు పెంచుతారో లేకుంటే నడిచిన కాడికే చాలని చల్లబడతారో చూడాలి.